మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించడం ఎంతవరకు సబబు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉదయగిరి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి అడ్డాగా ఉదయగిరిలో నువ్వు చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకో అంటూ మండిపడ్డారు. గెలిపించిన నాయకులను, కార్యకర్తలను గాలికొదిలేసి తన స్వలాభం కోసం ఇబ్బందులు పెట్టిన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన శేఖర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసి మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఆశ్చర్యపోయే విధంగా, నవ్వుకునే విధంగా అయింది. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన నువ్వు అలాంటి ఇలాంటి అని చెప్పి ఆయన భిక్ష వల్ల నువ్వు 2 సార్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి పుణ్యమా అని చెప్పి 2004లో ఎమ్మెల్యే అయ్యావు. అదేవిధంగా 9లో ఎమ్మెల్యే అయ్యావు. తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ మన యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఆయన కష్టంతో నువ్వు టికెట్ తెచ్చుకొని ఆయనతో గెలిచి మళ్ళీ ఆయన్ని విమర్శించి శేఖరణ నీకు టికెట్ లేదు అని చెప్పాడు. ఆయన గ్రాఫ్ ఉందా, నాకు గ్రాఫ్ లేదా అని చెప్పాడు. నీ గ్రాఫ్ ఉంటే మేము గెలిపించావు. ఎన్నిసార్లు గెలిపించావు? 4 సార్లు గెలిపించావు. ఎవరికైనా గెలిచిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలు పక్కన పెట్టి టీడీపీ వాళ్ళకి కొమ్ము కాసి ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి పని చేస్తూ నువ్వు మన జిల్లా అధ్యక్షులు నిన్న దానికి కూడా 50,000, 60,000, 1,00,000 నువ్వు బేరం పెట్టి నువ్వు తీసుకొని పోషించిన నీ దుస్థితి నీది. నువ్వు కూడా ఒక నాయకుడిలాగా ఇప్పుడు అయిపోయింది. నువ్వు అవుట్డేటెడ్, నిన్ను ఎవరు పడుచుకోరు. అదేవిధంగా నిన్ను పడుచుకునే పరిస్థితే లేదు. ఏదో ఆమె రాజకీయం చేస్తామని శాంతమ్మ చేసుకొని ఆమెని ఎందుకు ఆమె తిరుగుతూ ఉండు, ఏదో ఒక బ్యాగ్ పట్టుకొని సజ్జి పోసుకుంటూ పోతూ ఉండు. అది నీ పరిస్థితి. నాకు 4 సార్లు గెలిచాను. ఎవరయ్యా మగవాడు? గెలిచిన వాడు ఎవడు? ఉదయగిరిలో 4 సార్లు నేను గెలిచాను, నేను ఈ అనవు కదా. నువ్వు సత్తా ఉంటే నువ్వు రేపు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, పోటీ చేయి. పోటీ చేసి నువ్వు కానీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలిపోతా నేను. నీకు టీడీపీ వాళ్ళు ఎందుకు పాపం నువ్వు ఏదో కేటుగాళ్ళలాగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు టీడీపీ వాళ్ళు పడుచుకోరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేని డబ్బులు కమ్ముడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వాళ్ళకేసావు. వాళ్ళు ఓటు రేపు నమ్ముతారా? నేను టీడీపీ వాళ్ళు నమ్ముతారా? ఈ మగవాడు గారు ఎమ్మెల్యే అయిపోతే రేపు ఏమైనా వాళ్ళకైనా ఓటు తగ్గితే ఆ డబ్బులు 10 కోట్లు తీసుకుని ఆడిపోతాడు. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అవుట్డేటెడ్, నీకు మాట్లాడే అర్హత లేదు. పోయినసారి నీకు కూడా గొడవైంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నన్ను మొగడు, నువ్వు ఆయన ఏమంటాడు? ఏం సోపు పోతాడువే, సన్నంగా ఉన్నాడనా? ఏమి రా అని నువ్వు రా, ఒక్కొక్కటి అవుతారా? నువ్వు రా అయితే నువ్వు వస్తావా? ఏడకు వస్తావు? నువ్వు ఎంతమంది కొడతావు? ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? నువ్వు నడవలేవు. నువ్వు నోరు ఇచ్చాడు దేవుడు. నువ్వు మాట్లాడు. ఇంకా మాట్లాడినా ఇంక మర్యాద ఉండదు. నువ్వు మర్యాదగా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటే కృష్ణారావు అనుకో, ఏదో శాతం రాజకీయం ఆమె చేసుకుంటుంది. అంతేగాని మా నాయకుడు జగన్మోహన్ గారిని అంటే మాత్రం ఒప్పుకోము. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అసలు ఒప్పుకోరు. అదేవిధంగా ఇక మీదట కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఏమాత్రం కానీ ఎప్పుడైనా మాట్లాడితే ఇంకా మాటలతో కూడా కాదు, వేరే విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులకు, ఎటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మర్యాదగా ఉంటే బాగుంటుంది. మర్యాద తప్పితే దానికి వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తూ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. పోతే నువ్వు పుట్టింది మంచి పేరు గల గొప్ప కుటుంబంలో పుట్టావు. మేకపాటి కుటుంబం అంటే ఈ ఉదయగిరిలో ఒక చరిత్ర ఉండే కుటుంబం. అదేవిధంగా పెద్ద రాజమోహన్ రెడ్డి గారు, ఆయన నిజంగా ఉదయగిరికి మన ఇక్కడ కాలేజీ కావచ్చు, నవోదయ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అన్ని కాలేజీలు పెట్టించి ఆయన గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి మన మేకపాటి కుటుంబంలో ఉన్నారు, మన పెద్ద ఆయన. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన శక్తుల కాడికి ఆయన మొన్న ఏదో ఓడిపోయాము, ఏదో గాలిలో ఏదో పోయినావు కాబట్టి అది అయిపోయింది. నువ్వు అదే వాళ్ళ పేరు చెడగొట్టి అంతకుముందు మన మాజీ మంత్రివర్యులు అకస్మాత్తుగా చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు, మహానుభావులు ఉండే కుటుంబంలో పుట్టి ఆ కుటుంబ పేరు చెడగొట్టకూడదని కోరుకుంటూ పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు,
పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.